రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలిసారిగా రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్ తూర్పు టికెట్ను ట్రాన్స్జెండర్ కు కేటాయించింది. బీఎస్పీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరంగల్ కు చెందిన చిత్రపు పుష్పితలయను బరిలోకి దింపుతున్నట్లు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు ఇవ్వలేదన్నారు పుష్పితలయ. బీఎస్పీ పార్టీ ట్రాన్స్జెండర్ కు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ తూర్పులో విజయం సాధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు పుష్పితలయ. తొలిసారిగా రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేస్తుంది బీఎస్పీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్ తూర్పు టికెట్ను ట్రాన్స్జెండర్ కు కేటాయించింది. బీఎస్పీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరంగల్ కు చెందిన చిత్రపు పుష్పితలయను బరిలోకి దింపుతున్నట్లు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు ఇవ్వలేదన్నారు పుష్పితలయ. బీఎస్పీ పార్టీ ట్రాన్స్జెండర్ కు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ తూర్పులో విజయం సాధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు పుష్పితలయ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. బీఎస్పీ పార్టీ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ కు వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? ఒక ట్రాన్స్జెండర్ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఒక ట్రాన్స్జెండర్ కు మొదటిసారిగా టికెట్ ఇవ్వడం అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయిలో అటు బీఎస్పీ పార్టీ గతంలో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక్కసారి ట్రాన్స్జెండర్ కు సీట్ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి ఇక్కడ మళ్ళీ ట్రాన్స్జెండర్ కు టికెట్ ఇవ్వడం అనేటువంటిది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కు సంబంధించి ట్రాన్స్జెండర్ గా ఉన్నటువంటి వ్యక్తికి మొదటిసారి టికెట్ ఇవ్వడం తోటి వాళ్ళకు సంబంధించినటువంటి అనునాయులంతా కూడా వారి సన్నిహితులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక్కసారి గోషామహల్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు తిరిగి వరంగల్ తూర్పు టికెట్ ను ట్రాన్స్జెండర్ కు కేటాయించారు. దానికి సంబంధించి ఆమె కూడా పూర్తి స్థాయిలో పుష్పిలిత లయ అనే ట్రాన్స్జెండర్ కు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ ను బీఎస్పీ పార్టీ అనౌన్స్ చేయడం పైన వారంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమె కూడా మాట్లాడుతూ తనను గుర్తించి బీఎస్పీ పార్టీ ఈ అవకాశం ఇవ్వడం అనేటువంటి మర్చిపోలేనటువంటి విషయం. బీఎస్పీ పార్టీ అభివృద్ధి కోసం, బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకోసం కూడా తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమాదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. అందరికీ మరి తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు. మరి ఒక జనరల్ సీట్లో మరి ఒక ట్రాన్స్జెండర్గా నేను ముందుకొచ్చాను. మరి బహుజన్ సమాజ్ పార్టీ నన్ను గుర్తించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి నేను ముందుకు రావడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీయే మరి ట్రాన్స్జెండర్స్కి కూడా మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాలు చేపిస్తూ, ఎన్నో మహిళల కోసం ఎంతో రక్షణగా చేపిస్తూ మా లాంటి వ్యక్తులను గుర్తించి కూడా మాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మేమంటూ అసలు మమ్మల్ని గుర్తించే నాయకుడు ఉన్నారా? మమ్మల్ని జెండాలు బట్టి మోపించే వాళ్ళు, మాతో బోనాలు ఎత్తించుకొని ఆడుకునే వాళ్ళు, మాతో చప్పట్లు కొట్టించుకొని అప్పుడు ఆనందానికి ఆనందం వరకు చూసుకునేవాళ్ళు. కానీ చట్టసభల్లో అడుగుపెట్టాలనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి శిరస్సు వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు తూర్పు నియోజకవర్గాన్ని నేను గెలిపించి ఖచ్చితంగా అది మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మరి ఎంతో ఉన్నత స్థానాన్ని వద్దనుకొని
ఆ స్థానాన్ని కూడా నాకు ప్రజల కోసమే సేవ చేయాలని వచ్చాడు. అదే ఆలోచన మేము ప్రవీణ్ కుమార్ గారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తులం కాబట్టి ప్రవీణ్ కుమార్ గారి మైండ్ మా మైండ్ సేమ్ ఉంటుంది. ప్రజల కోసమే అంకితం, ప్రజల కోసమే, ప్రజలలోనే నిలుస్తాం. మేము కూడా ప్రజలలో వెళ్ళి అడుగుతుంటే మీలాంటి వ్యక్తులకు ఓటేస్తాం బిడ్డ, మీలాంటి వాళ్ళు గెలవాలంటున్నారు. ఎవరైనా తూర్పులో ఏ వ్యక్తి వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళను పడగొట్టి కేసీఆర్ని గద్దె దించేదాకా నిద్రపోనని నేను ఒక ట్రాన్స్జెండర్గా పుష్పితలయ్య గారిని నేను తెలియజేస్తున్నాను. మరి బహుజన